శ్రీ వారాహిదేవి ఓం శ్రీ భద్రకాళి ఆశీస్సులతో శివరామదాసు స్వామి గారు దూర ప్రాంతాల వారికి మీ యొక్క పేరు ఫోటో పంపించిన అన్ని విషయాలు ఫోన్ కాల్ ద్వారా చెప్పబడును. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, సంతాన సమస్యలు, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరిస్తారు. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురువుగారు ఫోన్ నెంబర్ 9764639967. మిత్రమా, మౌనం అనేది ఆఫ్టర్ ఆల్ కాదు, అది నువ్వు అనుభవిస్తేనే తెలుస్తుంది. దాని ముందు సముద్రమంత ఉప్పెను కూడా తలదించుకుంది. నీవు మోసే భారమంతా నేను మోయలేను అని. ఆకాశమంతా వెన్ను విరుస్తుంది. ఓర్పులో నన్ను మించిపోతున్నావు అని. అవునా మిత్రమా, నీతో అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడేవారి కంటే నీతో అవసరం లేకున్నా సరే కల్పించుకొని నేను వారితో మాట్లాడుతాను అనేవారిని మాత్రం ఎప్పటికీ కూడా విడిచిపెట్టదు మిత్రమా. ఎవరైనా తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేశావు అని చెప్పడానికి బదులు నేను తప్పు చేశాను అని తనకు తాను తెలుసుకునే విధంగా పరిస్థితులను కల్పించడం ఉత్తమమైన పని, తెలివైన పని కూడా మిత్రమా. ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాడిని ఎప్పుడూ కూడా మంచివాడుని అనదు. మంచివాడిగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడిని అంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచితనం ఇక్కడ చాలామందికి ఉండదు మిత్రమా. శరీరం అణువుతో నిండి ఉన్నది, మనసు ఆలోచనతో నిండి ఉన్నది. అణువులు విచ్ఛిన్నమవుతే శరీరాన్ని కోల్పోతావు, ఆలోచనలు విచ్ఛిన్నమైతే జ్ఞానాన్ని కోల్పోతావు మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, గొప్ప గొప్ప వాళ్ళని చూసి మామూలు మనుషులను చిన్నచూపు చూడకండి. ఎందుకంటే సూది పని కత్తి, కత్తి పని సూది ఎన్నడూ చేయలేవు కదా. ఎవరి గొప్పతనం వారిదే. మిత్రమా, 2 విషయాలు నీవెవరూ తెలుపుతాయి. 1, నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకుండే ఓపిక. 2, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, చనిపోతామని తెలిసి బ్రతుకు బండిని లాగుతున్న జీవితాలు మనవి. ఈ కాస్త సమయంలో నిందారోపణలు, అవహేళనలు, గొడవలు అవసరమా? ఆలోచించి చెప్పు మిత్రమా. నీకు ఎవరైనా నచ్చకపోతే వారికి దూరంగా ఉండు, అంతేకాని వారిని నలుగురిలో చులకన చేసి మాట్లాడకు. ఒకరి గురించి తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని గుర్తుంచుకో మిత్రమా. మిత్రమా, ఓ కాకి నేను నల్లగా ఉన్నందున నన్నెవరూ పట్టించుకోవడం లేదని ఏడ్చిందట. రామచిలుక నేను అందంగా ఉన్నందువల్ల నన్ను అందరూ పట్టుకుని బంధిస్తున్నారని ఏడ్చిందట. నీతి, మనకి ఏది కలిగితే అదే ఆనందం అని అనుకోవాలి. గొప్పతనం అంటే ఏదో సాధించడం, సంపాదించడం కాదు. మన మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఎవరిని హింసించకుండా బ్రతకగలిగితే మనం గొప్పోళ్ళమే. కాస్త ఓర్పు సహనంతో ఉండి చూడు మిత్రమా, జీవితం నీకు చాలా పాఠాలు నేర్పిస్తుంది. ఓర్పు ఓట మెరగదు, సహనంతో సాధ్యం కానిది లేదు. ఈ 2 ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ కూడా ఓడిపోరు మిత్రమా. సంపాదన ధ్యాసలో పడి చిన్న చిన్న సంతోషాల్ని కోల్పోకండి. ఆ తర్వాత ఎంత పెట్టి కొందామన్నా కోల్పోయిన సంతోషాల్ని తిరిగి పొందలేము. జీవితం చాలా చిన్నది మిత్రమా. ఎప్పటి సంతోషాన్ని అప్పుడే అనుభవించండి. ఒక ఆకు రాలుతూ చెప్పింది, ఈ జీవితం శాశ్వతం కాదని. ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది, జీవించే ఒక్కరోజైనా గౌరవంగా జీవించమని. ఒక వృక్షం చల్లగా చెప్పింది, తన కష్టాల్లో ఉన్న ఇతరులకి సుఖాన్ని ఇవ్వమని. ఒక హృదయం నవ్వుతూ చెప్పింది, అందరి మనసులో మంచి స్థానాన్ని సంపాదించమని. మిత్రమా, ఈరోజు పలుకుబడి ఉందని తప్పులు చేయకు, మాటలతో బాధ పెట్టకు, మనస్సుని గాయపరచుకో. బాగా గుర్తుపెట్టుకో మిత్రమా, కర్మ సిద్ధాంతం అంటూ ఒకటి ఉంది. అది మనం ఇచ్చింది తిరిగి మనకే వెళ్తుంది మిత్రమా. జీవితం అంటే సాహసంగా అనుకోకుండా జరిగే అనేక పరిణామాల క్రమం. వాటిని నువ్వు ఆపడానికి ప్రయత్నించుకో. ప్రయత్నించినా నీ వల్ల సాధ్యం కాదు. కొన్ని నీకు ఆనందాన్ని కలిగించవచ్చు, కొన్ని నీకు విషాదాన్ని మిగిలించవచ్చు. ఏది ఏమైనా కూడా వాస్తవం వాస్తవమే. ఆ ప్రవాహం అలా సాగిపోవలసిందే. అందులోని మంచి చెడులు ఒప్పుకోవాల్సిందే మిత్రమా. గాలి మన కంటికి కనిపించకపోయినా మనకి ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే మంచి పనులు 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ
మనం చేసే సహాయం వల్ల ఒకరికి ఉపయోగపడిన ఒక్కరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలంతే మిత్రమా. ఒక్క విషయం గుర్తుంచుకో మిత్రమా, పరిచయం అందరూ అవుతారు కానీ కొందరు మాత్రమే మంచి వ్యక్తిత్వంతో మనల్ని ఆకట్టుకుంటారు. అలాంటి వారే చివరి వరకు మన మనసులో నిలిచిపోతారు. జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం. దాన్ని దిగమింగడం నేర్చుకో మిత్రమా. ఇంకా భయంకరమైనది నిరాశ. దాన్ని అస్సలు పట్టించుకోకు. ఇంకా నీచమైనది అసూయ. దాన్ని ఏమాత్రం కూడా లక్ష్య పెట్టకు మిత్రమా. రాయితో కొడితే అద్దం పగులుతుంది. కటువైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది. అమృతాన్ని పోసిన రెండింటినీ అతికించలేం కదా మిత్రమా. ఒకవేళ అతికించినా సరే మునుపటి నాణ్యత ఉండదు. ఏ బంధమైనా అంతే. విలువ తెలుసుకొని కాపాడుకున్నంత కాలమే మిత్రమా. నువ్వు చేసే పనుల్లో తప్పు ఉన్నప్పుడు ఎన్ని మెట్లు ఎక్కి ఎంతమంది దేవులను మొక్కినా ఏ దేవుడు నిన్ను కరుణించడు. అదే నువ్వు చేసే పనులు మంచివైతే నువ్వు మొక్కినా మొక్కకపోయినా ఆ దైవానుగ్రహం నీకు తోడుగా ఉంటుంది. నేను చెప్పింది వినాలి అనుకోవడం ఎంత మూర్ఖత్వమో నాకు ఎవరూ చెప్పనక్కర్లేదు, అన్నీ నాకు తెలుసు అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం మిత్రమా. పుట్టేది తెలియదు, పోయేది తెలియదు, మరుక్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. తెలుసు అనుకోవడానికి మించిన అజ్ఞానం లేదని తెలిసి మసలుకో మిత్రమా. మనది అనే ఆ దేవుడు ఒక్కసారి రాస్తే చాలు, ప్రపంచంలో మనం ఎక్కడున్నా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అది వస్తువైనా సరే మనుషులైనా సరే. మిత్రమా, జీవితంలో ఎవరికి ఎవరు శాశ్వతం కాదు. ఉన్నన్ని రోజులు ఒకరికొకరు తోడుగా కలిసిమెలిసి సంతోషంగా బ్రతకడంలోనే ఉంది మిత్రమా. అదే నిజమైన ఆనందం. మిత్రమా, మర్యాద ఇవ్వని వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు. విలువనివ్వని వారితో మాట్లాడకు. అహంకారం చూపేవారితో కలవకు. గర్విష్ఠులతో కలిసి నివసించుకు. వ్యక్తిత్వం లేని వారితో ఏమీ పంచుకోకు. నోరు అదుపులో లేని వారితో ఏమీ చెప్పొద్దు మిత్రమా. స్థాయి చూసేవారిని నీ ఇంటికి అస్సలు పిలవద్దు. మనం ఎవ్వరికీ నచ్చాల్సిన అవసరం లేదు. ప్రతి పనికి మాలిన వాళ్ళకి మనం అంటే ఏంటో ప్రూవ్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. మనం మన పనికి ఎంత న్యాయం చేస్తున్నామో, మనకు ఎంత హెల్ప్ చేసినా వాళ్ళకి మనం ఎంత రుణపడి ఉన్నామనేదే ముఖ్యం మిత్రమా. ఒక మంచి మిత్రుడు 100 సార్లు అలిగినా బ్రతిమలాడుకోవడంలో తప్పులేదు. దారం తెగి హారంలోని ముత్యం పడితే పోతే పోనేని వదిలేక దండలో తిరిగి కూర్చుతాం కదా, ఇది అలాగే. మంచి మిత్రుడు ముత్యం కన్నా ఎక్కువ మిత్రమా, కాదంటారా? తల్లిదండ్రుల ప్రేమ కంటే విలువైనది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. కన్న వాళ్ళని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోండి అంతే, కానీ వాళ్ళకి కన్నీళ్ళు పెట్టించి కాదు. కాలం ఉన్నప్పుడే కలిసి ఉండండి. కాలం దాటిపోయాక కలవరించినా సరే కలుసుకోలేరు మిత్రమా. నచ్చని క్షణాలు చాలా వస్తాయి. మోసపోయామనో కోల్పోయామనో మధ్యలో వదిలేలేరు కదా. తోటి ప్రయాణికుడు నచ్చకపోతే రైలు నుంచి దూకేస్తామా మిత్రమా? గొడుగు రంగు నచ్చకపోతే వర్షంలో తడుస్తూ వెళ్తామా? ఏదైనా సరే గమ్యం చేరుకోవాలి కదా. మన ప్రయాణమే మన కదా. మధ్యలో వచ్చేది ప్రకటనలు మాత్రమే మిత్రమా. మిత్రమా, ఒక మగాడి విషయంలో ఆడదాని కళ్ళకు ఎంత శక్తి ఉంటుందంటే అతని మనసులోని ప్రేమను మరియు కళ్ళలోని కామాన్ని క్షణంలో కనిపెట్టగలదు. అలాగే ఒక మగాడు ఆడదాన్ని ఎంత దూరంలో సరే చూసినా సరే, ఎక్కడున్నా సరే కళ్ళతో ఇట్టే పసిగట్టేయగలదు మిత్రమా. ఆడదాని కంటికి అంత శక్తి ఉంటుందన్నమాట, కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.